కేటీఆర్ 10 ఏళ్లు అధికార దుర్వినియోగం చేశారన్నారు మంత్రి వివేక్. తాను ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని చెప్పారు. మునుగోడు ఎన్నికల టైంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. కవితతో పాటు కుటుంబీకుల అందరి ఫోన్లను కేటీఆర్, హరీష్ రావు ట్యాప్ చేయించారన్నారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి. సిట్ విచారణలో అన్ని విషయాలు తేలుతాయన్నారు. కేటీఆర్ పెద్ద ఫెయిలియర్ లీడర్ అని, కేటీఆర్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఆందోళన ఉందని తెలిపారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అంటే పార్టీలో నిజంగా కేటీఆర్ సరిగా లీడ్ చేయగలుగుతాడా, మాకు భవిష్యత్తు ముందు ఉంటుందా అని చెప్పి కార్యకర్తలు ఆందోళన ఉంది. అందరు కూడా అనుకుంటున్నారు ఇది సరిగా నడుస్తలేదు కేటీఆర్ కింద. అయినా ఈ జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే ఆయనకు చాలా నమ్మకం ఉండే, 12 సంవత్సరాలు టీఆర్ఎస్ అక్కడ ఎమ్మెల్యే ఉండే, మేము ఎట్లా గెలుస్తాం అనుకున్నాడు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ నాయకుల మీద ఏదైతే నమ్మకం ఉన్నదో నమ్మకం పోవడం జరిగింది. అందు గురించి ఆయన ఈ సిట్లో కూడా 10 సంవత్సరాలు వాళ్ళు హయాంలో ఉండి పెగాసస్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తీసుకొని అందరు నాయకులు, ఎందుకంటే నేను కూడా మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్ ఉంటే అక్కడ నా ఫోన్ ట్యాపింగ్, మా పైసలు పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏదైతే చేసినారో కేటీఆర్ ఆయన మర్చిపోయినాడు. అంటే అసలు వారికి వారి భయం ఏంటంటే వారు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ సొంత చెల్లె కవిత మీద, వాళ్ళ మీద కూడా, కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళందరూ ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ రోజులలో చేయడం జరిగింది. అవన్నీ కూడా బయటకు వస్తాయని ఆ భయంతో ఇవన్నీ విమర్శలు